అందరికీ నమస్కారం అండి. ఎట్టకేలకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలంటూ అడ్డదిడ్డంగా కూల్చొద్దు. ఇకపై గ్రేటర్లో జిల్లా కలెక్టర్లకు నోటీసులు సమాచారం ఇవ్వాలంట. తప్పుడు ఓసీలు ఇచ్చే అధికారి తీసుకునే యజమానిపై కూడా కేసులు. అంటే అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారికి అంటే కట్టే యజమాని కేసు. ఇలా అసలు కమిషనర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అంటే మేమందరము ప్రజలందరూ గౌరవించే ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది. ఆయన కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. అసలు న్యాయస్థాన ఆదేశాలను మీరు బేఖాతరు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో, చెరువుల కబ్జాల విషయంలో, మొత్తం టోటల్ జిహెచ్ఎంసీలో ఎన్నో ఉన్నాయి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని. ఇప్పుడు మనం అక్రమ గురించి మాట్లాడదాం. ఓకే, అక్రమ నిర్మాణాల అనుమతి తీసుకుని ప్లాన్కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ కమిషనర్ లింగంబర్త్ బుధవారం టౌన్ ప్లానింగ్ విభాగానికి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మీరు మార్గదర్శనం చేస్తే మీ అధికారులు వింటారా? అవినీతి అధికారులు. ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది, అయినా పట్టించుకోలేదు. ఇంకా మీ ఆదేశాలు ఏం పట్టించుకుంటారు కమిషనర్ గారు? మేము ఎన్నో ఇచ్చామో, ఫస్ట్ వాటి మీద చర్యలు తీసుకోండి. మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద, అధికారుల మీద, యజమానుల మీద. అంతేగాని ఇక మీరు కొత్తగా ఏదో ఆదేశాలు ఇచ్చాము, మళ్ళీ ఇది టైం వేస్ట్. మళ్ళీ కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే షోకాస్ నోటీసులు, అవతలి వ్యక్తిగత న్యాయస్థానంలో ఇవన్నీ మీకు లింక్ పెడతానండి. అపిలేట్ అంటే కూల్చివేద నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకంట ఎన్నికల కన్స్టిట్యూషన్ వాళ్ళకు కోర్టుకు వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వాలంట. ఈయన ఎట్లా మాటలు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఫస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ఈ స్టేట్మెంట్ ఉందో దీనికన్నా ఎన్నో ఉన్నాయి మీకు పంపించాను. వాటి మీద చర్యలు తీసుకోండి. మీరు ఫస్ట్ చర్యలు తీసుకుంటే అప్పుడు మీ మీద కొంచెం నమ్మకం ఉంటుంది. ఉన్నత న్యాయస్థాన ఆదేశాలే మీరు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు, ఏ కోర్టు అయినా సరే అండి, సుప్రీంకోర్టు అయినా తెలంగాణ ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది. మరి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది చెప్తున్నారు. ఎన్నోసార్లు ఇచ్చింది, ఇట్లా ఎన్నోసార్లు చెప్పారు గౌరవ న్యాయస్థానం, ఆయన కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. ఈరోజు 31 జనవరి 2025 రోజు, ఈ రోజు నుంచి ఇంతకుముందు నిన్నటి వరకు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చామో అక్కడ వాటి మీద చర్యలు తీసుకోండి, అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, సస్పెండ్ చేయండి. చేస్తారా మీరు? మళ్ళీ ఒక టైం పాస్ ఇవన్నీ ఇది పెట్టి మా దృష్టికి తీసుకురండి, అది తీసుకోండి. మీరు అప్పట్లో ట్రాన్స్ఫర్ అయిపోతారు. మీరు అక్రమ నిర్మాణాల మీద మేము ఇచ్చిన వాటి అన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ వీడియో ద్వారా మళ్ళీ ఇంపార్టెంట్ ఒకటి తెలియజేయాలనుకుంటాం. ప్రతి నిర్మాణం ఒక పర్మిషన్, ఆ కాపీ ఆ ఇంటి గోడ మీద అతికించాలా, అది రూల్ ఉంది, చట్టంలో ఉంది. అది ఎవరు చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క యజమాని మీరు కట్టే ఇంటి గోడ మీద కంపల్సరీ ఆ నిర్మాణం దగ్గర ఆ కాపీ, నిర్మాణం సంబంధించిన కాపీ ఉండాలి, పర్మిషన్ కాపీ ఉండాలి. మేము మళ్ళీ చెప్తున్నాము, మేము ఇచ్చిన కంప్లైంట్ మీద కమిషనర్ గారు చర్యలు తీసుకోండి, అధికారులు సస్పెండ్ చేయండి. ఎవరు తెలుస్తుంది అప్పుడు ఎవరు అవినీతి, మీడియా అవినీతి ఉందా, మీడియా ప్రతినిధి అవినీతి ఉందా, లేదంటే అధికారుల అవినీతి ఉందా, యజమానుల అవినీతి ఉందా తెలుసు. బట్ట వాళ్ళు అవుతుంది. దిస్ ఇస్ మై ఛాలెంజ్. బాపట్ల కృష్ణవన్ ప్రజా సంకల్పం.